మన టాలీవుడ్ స్టార్స్లో పైకి కనిపించేంత యూనిటీ లేదని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇతర వేదికలపై తామంతా ఒక్కటే అన్నట్టుగా మన తెలుగు టాప్ హీరోలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎంతో క్రేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్స్తో సినిమాలు తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. గతంలో రామ్ చరణ్తో జంజీర్, ప్రభాస్ హీరోగా ఆదిపురుష్, జూనియర్ ఎన్టీఆర్తో వార్ 2 చిత్రాలను హిందీ నిర్మాతలు తెరకెక్కించారు. ఈ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఇప్పటికీ ఈ ముగ్గురు హీరోలతో పాటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి టాలీవుడ్ స్టార్స్తోనూ సినిమాలు తీయాలని బాలీవుడ్ బాబులు ఉత్సాహం చూపిస్తుండడం విశేషం. అందుకోసం మన స్టార్స్ను మాటల్లో పెట్టి మరీ బురిడి కొట్టించే ప్రయత్నాలు కూడా సాగాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగా కరణ్ జోహార్ తన కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మన స్టార్స్ను ఇరకాటంలో పెట్టేలా ప్రశ్నలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అయినా మన స్టార్స్ అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. అదే ఇక్కడి అసలైన విశేషం. మన టాలీవుడ్ స్టార్స్తో నేరుగా హిందీ సినిమాలు తీయాలని ఉత్తరాది వారు భావిస్తున్నారు. అయితే మన స్టార్స్ మాత్రం తెలుగులోనూ సదరు చిత్రాన్ని నిర్మిస్తేనే నటిస్తామన్న డిమాండ్ చేస్తున్నారు. ఎటు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేటప్పుడు తెలుగులోనూ డబ్ చేస్తాం కదా అన్నది బాలీవుడ్ బాబుల వాదన. పుష్ప 2 ఘన విజయం తర్వాత టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ అల్లు అర్జున్తో సినిమా కోసం వెంటపడ్డాయి. బన్నీ కూడా తన మాతృభాష టచ్ లేకుంటే కుదరదు అని స్పష్టం చేశారు. అలాగే తనకు నచ్చిన సబ్జెక్ట్స్తో వచ్చిన సౌత్ ఇండియాకు చెందిన సన్ పిక్చర్స్కే సినిమా చేస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించి ఆపై ఇతర భాషల్లో డబ్ చేస్తూ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. లైగర్ సినిమా షూటింగ్ సమయంలో కొందరు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ విజయ్ దేవరకొండతో సినిమా తీసేందుకు ఆసక్తి చూపించారు. విజయ్ కూడా తెలుగుతో పాటే హిందీ ఉండాలన్న నిబంధన పెట్టారని తెలుస్తోంది. ఇలా ఎటు చూసినా టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒకే మాట మీద ఉండటం వారి మధ్య ఉన్న ఐక్యతను చాటుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ కూడా హిందీలో నటించినా అవి సౌత్ కనెక్షన్ ఉన్న మూవీస్ కావడం గమనార్హం. కాకపోతే వీరిలో నాగ్ మాత్రం కొన్ని నేరుగా హిందీ మూవీస్లో నటించారు. ఏది ఏమైనా తెలుగుతో అనుబంధం లేకుంటే నటించకూడదు అనుకున్న మన స్టార్స్ను అభినందించాల్సిందే. భవిష్యత్తులో ఎవరైనా టాలీవుడ్ హీరోలు స్ట్రెయిట్ హిందీ మూవీస్లో నటిస్తారేమో వేచి చూడాలి.